హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ ఎవరైతే ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న కోర్సెస్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి అవి అతి తక్కువ ఫీజు 2,999 రూపీస్కే ఒక్కొక్క సబ్జెక్టు అందించడం అనేది జరుగుతుంది. ఇన్ జనరల్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి 10,000 రూపీస్ కాస్ట్ చేస్తాయి. ఇవాళ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రం కేవలం 2,999 పర్ సబ్జెక్ట్, 4 కలిపి మీకు జస్ట్ 12,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో, అంటే ఎన్నిసార్లు అయినా మీరు చూసుకోవచ్చు. మీకు యాక్సెస్ అనేది రిమూవ్ చేయబడదు. అండ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ కూడా మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటాయి. క్లాసెస్ మీకు రికార్డెడ్ ఫార్మాట్లో వచ్చినప్పటికీ లేటెస్ట్ లైవ్ క్లాస్ జరిగినప్పుడల్లా మీకు అవి అప్డేట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ఆఫర్ ఈ మిడ్ నైట్ వరకు మాత్రమే, ఇవాళ రాత్రి అర్ధరాత్రి వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది. రేపటికి ఇది మీకు కనిపించదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కొత్త బ్యాచెస్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఏమేమి వస్తాయి అని డౌట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న కోర్సులన్నీ కూడా మీరు చూడొచ్చు. ఫీజు అతి తక్కువ ఫీజు, కేవలం 48,000 రూపాయలకి మన రిపబ్లిక్ డే ఆఫర్లో భాగంగా కేవలం 48,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఇది లభిస్తుంది. 31 జనవరి వరకు మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది. తర్వాత ఈ ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయబడదు, గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి? వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్. అదేంటి సార్, వరల్డ్ బ్యాంక్ అనేది ఒకటే కదా, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనే పదాన్ని మీరు ఎందుకు అన్నారు అంటే, వరల్డ్ బ్యాంక్ అంటే ఒక్కటి కాదు. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా ఈరోజు మనం కూలంకషంగా తెలుసుకుందాం. అసలు వరల్డ్ బ్యాంక్ గ్రూపులో ఉన్న ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ ఏంటి? మొట్టమొదటిది ఐబిఆర్డి, అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. రెండవది ఐడిఏ, అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. మూడవది ఐఎఫ్సి, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. నాలుగవది మిగా, ఎంఐజిఏ, మిగా, ద మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ది మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. ఐదవది ఐసిఎస్ఐడి, ఫుల్ ఫామ్ ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఓకేనా, మీకు ఫుల్ ఫామ్స్ చెప్పాను. అయితే ఇక్కడ కనిపిస్తున్న 5 ఇన్స్టిట్యూషన్స్లో ఈ 2 ఏదైతే ఉన్నాయో ఐబిఆర్డి మరియు ఐడిఏ కలిపి టుగెదర్ దే ఆర్ నోన్ యాజ్ వరల్డ్ బ్యాంక్. అదేంటి సార్, ఇప్పుడే వరల్డ్ బ్యాంక్ అంటే 5 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 2 అంటారు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని నేను చెప్పినప్పుడు ఈ 5 వస్తాయి. వెన్ వి సే ఓన్లీ వరల్డ్ బ్యాంక్, ఈ 2 మాత్రమే వస్తాయి. వరల్డ్ బ్యాంక్ అంటే ఈ 2 కలిపి, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ కలిపి. సో ఇవాళ ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా 1 by 1 డీటెయిల్డ్గా వాటి పర్పస్ ఏంటి, అవి ఎందుకు వచ్చాయి, అవి ఏం చేస్తాయి అనేది మనం తెలుసుకుందాం. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మొట్టమొదటిది ఫస్ట్ క్రియేట్ చేయబడ్డ ఆర్గనైజేషన్ ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు? దిస్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1944. ఓకేనా, 1944లో ఇది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు 1944లో మనకి దేర్ వాజ్ ఎ కాన్ఫరెన్స్ కాల్డ్ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో భాగంగా, బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనేది మనకి యుఎస్ఏలో 1944 జూలైలో జరిగింది. సో ఈ కాన్ఫరెన్స్లో 2 సంస్థలు ప్రారంభించబడ్డాయి. ఒకటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, 2 ఐబిఆర్డి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి నేను సెపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. సో ఐఎంఎఫ్తో పాటు ప్రారంభించబడ్డ నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇది ఎందుకు, వై వాజ్ ఇట్ స్టార్టెడ్, ఇది స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఐబిఆర్డి స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం విశ్లేషిద్దాము. అయితే ఏదైనా సంస్థ ప్రారంభించారు అంటే దానికి కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అనేవి దారి తీసి ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. 1944 అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం అది. అసలు 2వ ప్రపంచ యుద్ధం అనేది ఎందుకు వచ్చింది, 2వ ప్రపంచ యుద్ధం అనేది ఎందుకు వచ్చింది అనే ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేస్తే, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తే, చాలా దేశాల్లో ఎక్స్ట్రీమ్ నేషనలిజం అనేది వచ్చింది.
ఎక్స్ట్రీమ్ నేషనలిజం అంటే అర్థం ఏంటి? నా దేశం అంటే మొత్తం ప్రపంచమంతా నాదే అన్న భావన పోయి వాళ్ళ దేశం పట్ల వాళ్ళకి విపరీతమైన పిచ్చి ప్రేమ పెరగడం, అది ఎక్స్ట్రీమ్ నేషనలిజం. హిట్లర్ తీసుకోండి, ఇటలీలో ముస్సోల్ని తీసుకోండి, చాలా దేశాల్లో డిక్టేటోరియల్ గవర్నమెంట్స్ వచ్చాయి. ప్రతి చోట ఎక్స్ట్రీమ్ నేషనలిజం అనేది బిల్డ్ అయింది. అయితే ఎక్స్ట్రీమ్ నేషనలిజం బిల్డ్ అవ్వడానికి, డిక్టేటోరియల్ టొటాలిటేరియన్ ప్రభుత్వాలు రావడానికి, అటువంటి సిస్టమ్స్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా సరే ఒక విధ్వంసకారుని కూడా ప్రజలు ఎన్నుకున్నారంటే, ఒక ఎక్స్ట్రీమ్ థింకింగ్ ఉన్న వారిని లీడర్గా ప్రజలు యాక్సెప్ట్ చేశారంటే, అలాంటి సిచ్యువేషన్కి కారణాలు ఏమై ఉంటాయి? ఇన్ జనరల్ ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ. ఆయా దేశాల్లో ఆర్థికంగా విపరీతమైన అనిశ్చితి నెలకొన్నప్పుడు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఈ సమస్యల నుంచి మనల్ని బయటపడేవాడు ఎవడు అని ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు, ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ మన సమస్యల్ని పరిష్కరించలేనప్పుడు, పరిష్కరిస్తుందన్న హోప్ కూడా లేని సమయంలో, అలా ప్రజల్లో ఉన్న ఆ అస్థిరత, అలాగే ఆ నిస్పృహ, అలాంటి వాటిని యూజ్ చేసుకుంటూ హిట్లర్ లాంటి లీడర్స్ ఎదుగుతారు. హిస్టరీ మనకి ఎప్పటి నుండో చెప్తుంది అదే. జర్మనీలో కూడా జరిగింది అదే. జర్మనీలో కూడా World War I తర్వాత జర్మనీ ఓడిపోయి కష్టాలు పడి రిపరేషన్స్ అంటాం, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన దేశాలకి పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వార్ రిపరేషన్స్తో ఆ వచ్చిన డబ్బంతా కూడా గెలిచిన దేశాలకి పంపిస్తూ ఆర్థికంగా అతలాకుతలం అయిపోయి పొలిటికల్గా కూడా స్టెబిలిటీ లేని సమయంలో హిట్లర్ జర్మనీ ప్రజలకు ఒక హోప్ క్రియేట్ చేశాడు. సో హిట్లర్ని ఎన్నుకున్నారు, హిట్లర్ లీడర్ అయిపోయాడు, ఒక డిక్టేటర్గా మారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇటలీలో ఇంకొన్ని దేశాల్లో కూడా డిక్టేటర్స్ లీడర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్ట్రీమ్ థింకింగ్, రాడికల్ ఆలోచనలు అవి ప్రపంచ యుద్ధానికే దారితీశాయి కదా. సో ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే దేశాల్లో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఉండకూడదు. అంటే World War II రావడానికి వీళ్ళ అనాలిసిస్లో, బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో వాళ్ళు డిస్కస్ చేశారు. వాళ్ళకి తెలిసింది, వాళ్ళు అనలైజ్ చేసింది ఏంటి అంటే, ఈ ఎక్స్ట్రీమ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఒకటి, నేషనలిజం ఒకటి. అంటే దేశాల మధ్య కోఆపరేషన్ తగ్గిపోవడం, ప్రపంచ దేశాల మధ్య సహకారం అనేది తగ్గిపోవడం. సహకారం తగ్గడానికి వేరే కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు 1920s అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. గ్రేట్ డిప్రెషన్ అంటే రిసెషన్కి తాత అనుకోండి. రిసెషన్ అంటే అర్థం ఏంటి? ఎకానమీ డీగ్రో అవ్వడం, జీడిపి గ్రోత్ కాకుండా డీగ్రో అయితే దాన్ని మనం రిసెషన్ అంటాం. అలాంటిది ఆ 1920s అమెరికాలో ఏమొచ్చింది? మనకి డిప్రెషన్ వచ్చింది. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఎకానమీ డీగ్రో అవుతూనే ఉంది. ఆ సమయంలో అది దేనికి దారితీసిందంటే దేశాల మధ్య ఒకరిపైన ఒకరి నమ్మకం లేని పరిస్థితికి, ప్రపంచ దేశాలు ఎక్స్పోర్ట్స్ ఆపేసుకున్నాయి, ఇంపోర్ట్స్ ఆపేసుకున్నాయి, విదేశాలతో సంబంధాన్ని చాలా వరకు తగ్గించుకుని వాళ్ళ దే స్టార్టెడ్ లుకింగ్ ఇన్వర్డ్స్. మన పరిస్థితే బాగాలేదు అన్నట్టు ప్రతి కంట్రీ కూడా ఇన్వర్డ్ లుకింగ్గా మారిపోయాయి. సో వివిధ దేశాలతో సంబంధాలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇలాంటి రైజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఉన్నవాళ్ళు, నాజీయిజం, ఫ్యాసిజం, ఇట్లాంటి ఐడియాలజీ, ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ ఉన్న లీడర్స్ రైజ్ అయిపోయారు. సో ఏ కాంబినేషన్ ఆఫ్ లెస్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్ మోర్ నేషనలిజం ఆర్ ప్రొటెక్షనిజం. ప్రతి దేశం కూడా వాళ్ళ దేశం కోసం ఆలోచించుకుంటూ ప్రొటెక్షనిజం వైపు ఉండడం. అర్థమవుతుందా? సో కాంబినేషన్ ఆఫ్ నేషనలిజం అండ్ ప్రొటెక్షనిజం, అంటే వాళ్ళ దేశం యొక్క ట్రేడ్ కోసం వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండడం, అంటే లెస్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇవన్నీ కలిపి దేనికి దారితీసాయంటే ఫర్ అదర్, ఇంకా నేను చెప్పింది ఒక యాంగిల్, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, World War IIకి దారితీసాయి. మళ్ళీ ఇంకొకసారి వార్ అనేది రాకూడదు, వరల్డ్ వార్లు అనేవి మళ్ళీ రాకూడదు, దాన్ని తట్టుకోగలిగే శక్తి ప్రపంచానికి లేదు అని భావించి, అది రాకూడదంటే ఏం పెరగాలి? మనకి దేశాల మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ అనేది పెరగాలి. అలాగే ఎకనామిక్ స్టెబిలిటీ, ప్రపంచ దేశాల ఎకనామిక్ స్టెబిలిటీ కూడా, అంటే ఇన్స్టెబిలిటీ పోవాలి, విచ్ మీన్స్ స్టెబిలిటీ అనేది పెరగాలి. స్టెబిలిటీ పెరగాలి, ఇన్స్టెబిలిటీ పోవాలి. సో స్టెబిలిటీ పెరగాలంటే దేశాలు ఆర్థికంగా కష్టంలో ఉంటే వాటిని ఆదుకునే ఆర్గనైజేషన్స్ ఉండాలి. ఇప్పుడు ఒక కంట్రీ విపరీతంగా స్ట్రగుల్ అవుతుంది, మరి ఆ కంట్రీని ఆదుకునేలాగా మనం ఏదైనా ఆర్గనైజేషన్ ఉండి వాళ్ళకి ఒక ఆపన్న హస్తాన్ని అందించామనుకోండి, సో ఆ సమస్య నుంచి బయటపడింది అనుకోండి, దెన్ దిల్ బి ఫ్రీ. అలా కాకుండా ఆ సమస్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఈ సమస్య నుంచి మనల్ని ఎవడు బయటపడేస్తారని ఆలోచిస్తూ ఉంటే, అలాంటప్పుడు ఎవడో ఒక లోకల్ లీడర్ ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఇట్లాంటి లీడర్స్ మళ్ళీ ఎదిగి వాళ్ళు దేశాన్ని అతలాకుతలం చేసేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎకనామిక్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వివిధ దేశాలతో ఎకనామిక్ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్.
దేశాల మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ని బిల్డ్ చేయడం కోసం ఐఎంఎఫ్ అనేది పాటుపడుతూ ఉంటే ఈ ఎకనామిక్ స్టెబిలిటీని బిల్డ్ చేయడానికి, కష్టంలో ఉన్న దేశాలను ఆదుకోవడానికి ఐబిఆర్డి అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని పేరే చూడండి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అంటే వరల్డ్ వార్ 2లో ఏవైతే సఫర్ అయ్యాయో, వరల్డ్ వార్ 2లో దెబ్బతిన్న యూరోపియన్ కంట్రీస్, ఇనీషియల్గా ఇట్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ యూరోపియన్ కంట్రీస్. ఫ్రాన్స్ లాంటి కంట్రీస్, అంటే వరల్డ్ వార్ 2లో బాగా గెలిచిన కంట్రీ కూడా నష్టపోతుంది, ఓడిన కంట్రీ కూడా నష్టపోతుంది. ఆర్థికంగా దెబ్బతిన్న యూరోపియన్ కంట్రీస్ అవి రీబిల్డ్ అవ్వడానికి, అంటే మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు రోడ్లు పాడైపోయాయి, రోడ్లు మళ్ళీ వేయాలి, బిల్డింగ్లు పోయాయి, బిల్డింగ్స్ కట్టాలి, డ్యామ్లు, ప్రాజెక్టులు, ఇలాంటి అన్నిటికీ రీబిల్డ్ చేయాలంటే యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ ఫండింగ్. ఆ ఫండింగ్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేయడానికి, రీబిల్డ్ చేయడానికి అవసరమైన ఫండింగ్ ప్రొవైడ్ చేయడం కోసం ఐబిఆర్డి అనేది ఫామ్ చేశారు. సో దట్ ఆల్ దీస్ కంట్రీస్ విల్ బి బ్యాక్ ఫ్రమ్ ఎకనామిక్ డిస్ట్రక్షన్. వరల్డ్ వార్ 2లో ఆర్థికంగా చితికిపోయాయి, అవి మళ్ళీ నార్మలైజ్ అవ్వాలంటే వాటికి సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ ఐబిఆర్డి అనేది స్టార్ట్ చేశారు. లేకపోతే మళ్ళీ ఆర్థికంగా చితికిపోయి మళ్ళీ ఎవరో డిక్టటోరియల్ లీడర్ వచ్చి మళ్ళీ ఇంకోసారి వారికి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి జరగకుండా ఉండాలని ఐబిఆర్డి అనేది ఫామ్ చేశారు. సో ఐబిఆర్డి ఏం చేస్తుంది? ఐబిఆర్డి ప్రొవైడ్స్ ఫండింగ్. ఇట్ ప్రొవైడ్స్ ఫండింగ్ ఫర్ రీబిల్డింగ్, టు రీబిల్డ్ ఎకానమీస్. అయితే మీరు అడగొచ్చు, సార్ ప్రొవైడ్ ఫండింగ్ అంటే అర్థం ఏంటి? ఫ్రీగా డబ్బులు ఇస్తుందా, వడ్డీకి ఇస్తుందా? ద ఆన్సర్ ఈజ్ ఫ్రీగా కాదు. ఓకే, ఫండింగ్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్ రూపంలో ఇస్తుంది. అయితే లోన్స్ ఇచ్చేదానికి ఏదో పెద్ద సాయం చేస్తున్నట్టు చెప్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు. లోన్స్ ఇస్తుంది కానీ ఎట్ కన్సెషనల్ రేట్స్, అంటే చాలా తక్కువ వడ్డీకి. కన్సెషనల్ రేట్స్ అంటే చాలా తక్కువ వడ్డీకి లోన్స్ అనేది, అంత తక్కువకి ఎవరు లోన్స్ ఇవ్వరు. సో అతి తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వడం ద్వారా ఆ దేశాలు రీబిల్డ్ అవ్వడానికి ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఉన్న మొట్టమొదటి ఆర్గనైజేషన్ ఐబిఆర్డి అనేది సహాయం చేస్తుంది. సో ఇనీషియల్గా యూరోపియన్ కంట్రీస్కి హెల్ప్ చేసింది. ఆ తర్వాత అమెరికా కేమ్ అవుట్ విత్ సంథింగ్ కాల్డ్ మార్షల్ ప్లాన్. ఆ మార్షల్ ప్లాన్లో భాగంగా అమెరికా యాజ్ అ కంట్రీ హెల్ప్డ్ సెవరల్ యూరోపియన్ కంట్రీస్ డైరెక్ట్లీ. వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్కి డైరెక్ట్గానే హెల్ప్ చేసింది చాలా వరకు. సో అప్పుడు ఐబిఆర్డి షిఫ్టెడ్ ఇట్స్ ఫోకస్ టు అదర్ కంట్రీస్ ఆల్సో. ఫస్ట్ యూరోపియన్ కంట్రీస్తో స్టార్ట్ చేసి దెన్ ఇట్ షిఫ్టెడ్ ఇట్స్ ఫోకస్ టు అదర్ డెవలపింగ్ కంట్రీస్. సో డెవలపింగ్ కంట్రీస్ పైన ఫోకస్ చేసింది. డెవలపింగ్ కంట్రీస్లో ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ ఇవ్వడం అనేది మొదలుపెట్టింది. ఇట్ స్టార్టెడ్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్. పవర్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఫండింగ్ ఇవ్వడం అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. సరే, నెక్స్ట్ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ మీరు అంటున్నారు ఈ ఐబిఆర్డి ఏదైతే ఉందో ఇనీషియల్గా యూరోపియన్ కంట్రీస్కి, ఆ తర్వాత ఇట్ స్టార్టెడ్ గివింగ్ లోన్స్ టు డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పి మీరు చెప్పారు. డెవలపింగ్ కంట్రీస్కి, యూరోపియన్ కంట్రీస్కి లోన్స్ ఇస్తుందని చెప్పారు. సరే, బాగానే ఉంది సార్. ఆ లోన్స్ ఏమీ ఫ్రీగా ఇవ్వదు, వడ్డీ ఛార్జ్ చేస్తుంది, తక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తుంది, తద్వారా వాటికి హెల్ప్ చేస్తుంది అని మీరే చెప్పారు. బాగానే ఉంది. అసలు ఐబిఆర్డికి మరి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి వాళ్ళకి లోన్స్ ఇవ్వాలంటే ఐబిఆర్డి దగ్గర డబ్బులు ఉండాలి కదా. సో ఐబిఆర్డికి 2 రకాలుగా ఇన్కమ్ అనేది వస్తుంది. ఒకటి రిటర్న్ ఆన్ ఈక్విటీ, 2 ఫినాన్షియల్ మార్కెట్స్. జాగ్రత్తగా వినండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే అర్థం ఏంటి? అసలు ఐబిఆర్డి ఫామ్ అయ్యింది అంటే అర్థం ఏంటి? అసలు ఐబిఆర్డి ఎటువంటి ఆర్గనైజేషన్? ఇట్ ఈజ్ ఏ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్. అది మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ అంటే అర్థం ఏంటి? మోర్ దాన్ 1 కంట్రీ ఈజ్ ఎ మెంబర్ ఇన్ ఇట్. ఐబిఆర్డిలో 180+ కంట్రీస్ మెంబర్స్. 180+ కంట్రీస్ ఐబిఆర్డిలో మెంబర్స్. ఐఎంఎఫ్లో మెంబర్స్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ఐబిఆర్డిలో మెంబర్స్ అయ్యే అవకాశం వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఐబిఆర్డి, యూ హ్యావ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఐఎంఎఫ్ ఫస్ట్. ఐఎంఎఫ్ మెంబర్ అయిన వాళ్ళందరికీ ఐబిఆర్డిలో మెంబర్షిప్కి అవకాశం అనేది లభిస్తుంది. సో అందులో మెంబర్స్ అయ్యారంటే అర్థం ఏంటి? ఈ మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా దే ప్రొవైడ్ ఫండ్స్. అందులో మెంబర్ అవ్వాలంటే మీరు ఫండ్స్ పే చేయాలి. సో కొందరు ఎక్కువ పే చేస్తారు, కొందరు తక్కువ. అమెరికా లాంటి దేశం ధనిక దేశం కాబట్టి దే ప్రొవైడ్ మోర్ ఫండ్స్. సో ఎక్కువ ఫండ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఎక్కువ షేర్స్ ఉంటాయి. మోర్ ఫండ్స్ మీన్స్ మోర్ షేర్స్, అంటే వాళ్ళకి వాటా ఎక్కువ ఉన్నట్టు. మోర్ షేర్స్ మీన్స్ మోర్ ఓటింగ్ పవర్. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఓటింగ్ పవర్ అనేది ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది. సో ధనిక దేశాలు ఎక్కువ ఫండ్స్ కంట్రిబ్యూట్ చేసి ఎక్కువ ఓటింగ్ పవర్ కలిగి ఉంటాయి. పేద దేశాలు తక్కువ ఫండ్స్ కంట్రిబ్యూట్ చేసి తక్కువ ఓటింగ్ పవర్ని కలిగి ఉంటాయి. సో ఇనీషియల్గా ఇందులో మెంబర్ కంట్రీస్ ఏవైతే ఫండ్స్ ప్రొవైడ్ చేశాయో ఆ ఫండ్ అంతా తన యొక్క ఈక్విటీ. ఈ ఫండ్స్ అయితే ఏవైతే ఉంటాయో
దిస్ ఈజ్ తన ఈక్విటీ అని అర్థం. ఈక్విటీ అంటే తన షేర్స్, ఓవరాల్ షేర్స్. సో ఈ ఇన్కమ్ పైన మరి ఎంత ఫండ్స్ తన దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద వడ్డీలు అవి వస్తుంటాయి కదా, సో ఇట్ విల్ గెట్ రిటర్న్స్ ఆన్ ఇట్. ఓకేనా, అందరూ కలిపి మనిషి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 100 కోటి చొప్పున 100 కంట్రీలు వేసాయనుకోండి, 100 కోట్ల పైన రిటర్న్స్ వస్తుంటాయి కదా, దాని మీద వచ్చే లాభాలు ఏవైతే ఉంటాయో, రిటర్న్స్ ఏవైతే ఉంటాయో, దట్ ఈజ్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దాన్ని రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నాను. అంటే ఇందులో మెంబర్ కంట్రీస్ ఏవైతే ఫండ్స్ ఇచ్చాయో ఆ ఫండ్స్ పైన వచ్చే ఆదాయం ఒకటి. రెండవది ఫినాన్షియల్ మార్కెట్స్. ఫినాన్షియల్ మార్కెట్స్ అంటే అర్థం ఏంటి? బాండ్ మార్కెట్స్. ఇంటర్నేషనల్ బాండ్ మార్కెట్స్లో ఐబీఆర్డీ ఏం చేస్తుంది? ఐబీఆర్డీ రైజెస్ ఫండ్స్ బై ఇష్యూయింగ్ బాండ్స్. బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా ఐబీఆర్డీ ఫండ్స్ని రైజ్ చేస్తుంది. బాండ్స్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? బాండ్స్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి? అప్పు తీసుకోవడం. ఫినాన్షియల్ మార్కెట్లో ఐబీఆర్డీ ఇదిగో నేను బాండ్ ఇష్యూ చేస్తున్నాను అంటుంది. సో ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేవాళ్ళు, హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు, డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఐబీఆర్డీ వాళ్ళు బాండ్ ఇష్యూ చేస్తున్నారంటే ఆ బాండ్ కొంటారు. కొంటే ఏమవుతుంది? ఐబీఆర్డీకి ఫండ్స్ వస్తాయి. సో ఇన్వెస్టర్స్ నుంచి ఐబీఆర్డీకి ఈ రకంగా ఫండ్స్ అనేవి వస్తాయి. అయితే మీరు అడగొచ్చు, ఐబీఆర్డీ బాండ్స్ ఇన్వెస్టర్స్ ఎందుకు కొంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బాండ్ అని ఎందుకు కొంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్స్ ప్రొవైడ్ ఇంట్రెస్ట్. బాండ్స్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తాయి, వడ్డీ వస్తుంది. ప్లస్ ఐబీఆర్డీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ ఆల్ AAA రేటెడ్. AAA రేటెడ్ అంటే వెరీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రేటింగ్ అనమాట. సో ఆ బాండ్ ఫెయిల్ అవ్వదు, అంటే ఐబీఆర్డీ డిఫాల్ట్ చేస్తుందన్న అవకాశమే లేదు. బాండ్స్కి రేటింగ్స్ ఉంటాయి. హై లెవెల్ రేటింగ్ ఉంది అంటే అర్థం ఏంటి? ఆ బాండ్ ఖచ్చితంగా మనం పెట్టిన డబ్బుకి ఢోకా లేదు. ఏ సంస్థ అయితే దాన్ని ఇష్యూ చేసిందో ఇట్ హాస్ వెరీ హై క్రెడిట్ వర్దినెస్. మన డబ్బుకి ఢోకా లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నమ్మకం అనమాట. హైయెస్ట్ రేటింగ్ ఉంటే హైయెస్ట్ నమ్మకం ఉన్నట్టు. హైయెస్ట్ నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఉంటుంది. వడ్డీ ఎందుకు తక్కువ? నీకు రిస్క్ ఏం లేదు. ఆ బాండ్లో పెట్టుబడి పెట్టడం నీకు ఎటువంటి రిస్క్ లేదు. నీకు రిస్క్ లేకుండా నీకు మనశ్శాంతిగా నిద్రపోయే అవకాశం ఆ బాండ్ కలిగిస్తుంది. కాబట్టి ఐబీఆర్డీ తక్కువ వడ్డీయే ఇస్తుంది. సో తను బాండ్స్ ఇష్యూ చేసేటప్పుడు ఇట్ హ్యాస్ టు పే ఇంట్రెస్ట్. సో హౌ మచ్ ఇంట్రెస్ట్ విల్ ఇట్ పే? లో ఇంట్రెస్ట్, తక్కువ ఇంట్రెస్టే పే చేస్తుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే బాండ్స్ ద్వారా ఐబీఆర్డీ మనీ రైజ్ చేసి ఆ బాండ్స్ ఈ వచ్చిన డబ్బుని లోన్స్ రూపంలో ఇస్తుందని చెప్పాను. లోన్స్ రూపంలో డెవలపింగ్ కంట్రీస్కి, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఎగిరిపోయి డెవలపింగ్ కంట్రీస్కి లోన్స్ రూపంలో సపోర్ట్ చేస్తుందని చెప్పాం. మరి లోన్స్ పైన కూడా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది కదా. మరి ఏ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది? లోన్స్ పైన వచ్చే ఇంట్రెస్ట్ అనేది బాండ్స్ పైన తను ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఆ డిఫరెన్సే ఐబీఆర్డీకి ప్రాఫిట్. మీకు అర్థమైందా? నువ్వు ఒక 100 కోట్లు బాండ్స్ రూపంలో వసూలు చేసి దాని మీద లెట్స్ సే 5% వడ్డీ కడుతున్నావు. అదే 100 కోట్లు నువ్వు పూర్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి అప్పు రూపంలో ఇచ్చి లెట్స్ సే దాని మీద 6% వడ్డీ వసూలు చేస్తున్నావు అనుకో. ఈ డిఫరెన్స్ 1% ఏదైతే ఉందో ఆ 1% ఐబీఆర్డీకి ఇన్కమ్ అవుతుంది. సార్ ఆ 1%, 0.5% ఏమొస్తుంది సార్? అది వందల వేల లక్షల కోట్లు రూపంలో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో అంత ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు 0.5% అంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అవుతుంది అనమాట. సో ఆ రకంగా ఒక టిపికల్ బ్యాంక్ ఎలాగైతే ఫంక్షన్ చేస్తుందో, డిపాజిటర్స్ దగ్గర డబ్బులు తీసుకొని లోన్స్ ఇచ్చి ఆ డిఫరెన్స్ ఇన్కమ్గా ఎలా తీసుకుంటుందో, ఐబీఆర్డీ కూడా అదే రకంగా బాండ్స్ రూపంలో చాలా తక్కువ వడ్డీకి ఫండ్స్ రైజ్ చేసి ఈ డెవలపింగ్ కంట్రీస్కి అదే రకంగా తక్కువ వడ్డీకి ఫండ్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఆయా దేశాల్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి సహకారాన్ని అందిస్తుంది. ఇనీషియల్గా వీటి ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ పైన, ఎకనామిక్ గ్రోత్ పైన ఉండేది. బట్ రీసెంట్ టైమ్స్లో ద ఫోకస్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ హెస్ షిఫ్టెడ్ టువర్డ్స్ ఎలివియేషన్ ఆఫ్ పవర్టీని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి అనే గోల్ వైపు వరల్డ్ బ్యాంక్ షిఫ్ట్ అయిందన్నమాట. సో ఎక్కువగా పవర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్కి ఎక్కువగా సహకారాన్ని ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అందిస్తుంది. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మొట్టమొదటి ఆర్గనైజేషన్ ఐబీఆర్డీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయబడ్డ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో దీని గురించి మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఎలా ఫంక్షన్ అవుతుంది, దానికి ఫండ్స్ ఎట్లా వస్తాయి, అది ఎవరికి ఇస్తుంది, ఏం చేస్తుంది, అన్నీ కూడా మీకు దీంట్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ద సెకండ్ ఆర్గనైజేషన్ ఇన్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఈజ్ ఐడిఏ లేదా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. సో ఇది కూడా వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో భాగమే. అలాగే వరల్డ్ బ్యాంక్
ఐబిఆర్డి ప్లస్ ఐడిఏ టుగెదర్ రెండింటిని కలిపి మనం ఏమని పిలుస్తాం, వరల్డ్ బ్యాంక్ అని పిలుస్తాం. సో ఐడిఏ ఈజ్ పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1960లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఐబిఆర్డి 1944లో ఎస్టాబ్లిష్ చేస్తే ఇది 1960లో ఎస్టాబ్లిష్ చేయబడింది. మరి ఐడిఏ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఐబిఆర్డి అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, వరల్డ్ వార్ 2 టైంలో వచ్చింది అది. సో వార్ తర్వాత రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కోసం ఆబ్జెక్టివ్తో వచ్చింది. మరి ఐడిఏ వరల్డ్ వార్ అంతా అయిపోయిన తర్వాత ప్రపంచ దేశాలని ప్రశాంతంగా ఉన్న 1960స్లో వచ్చింది. మరి దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రధానంగా టు రెడ్యూస్ పవర్టీని రెడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. అయితే ఎలా రెడ్యూస్ చేస్తుందంటే మనకి ప్రపంచ దేశాల్లో ఆస్తి పరంగా లేదా ఆదాయం పరంగా తీసుకుంటే బాటమ్ మోస్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, సో బాటమ్ 75 కంట్రీస్, ప్రపంచ దేశాల్లో బాటమ్ 75 కంట్రీస్ మీరు తీసుకుంటే, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ 75 కంట్రీస్ తీసుకుంటే వాటికి ఇది జీరో ఇంట్రెస్ట్ ఆర్ అర్థమవుతుందా మీకు, జీరో లేదా వెరీ లో ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తుంది. ఓకే, యాజ్ వెల్ యాజ్ గ్రాంట్స్ కూడా. గ్రాంట్ అంటే అసలు రీపేమెంట్ అవసరం లేదు, గ్రాంట్స్ ఇస్తుంది, జీరో ఇంట్రెస్ట్ ఆర్ వెరీ లో ఇంట్రెస్ట్ లోన్స్ కూడా ఇస్తుంది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కంట్రీస్కి. అతి పేద దేశాలకి ఇలా ఫండ్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఆ దేశాల్లో ఎకనామిక్ గ్రోత్ని బూస్ట్ చేయడానికి, ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి, పీపుల్ యొక్క లివింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఐడిఏ పాటుపడుతుంది అని మనం చెప్పొచ్చు. అయితే మీరు అడగొచ్చు, సార్ ఐడిఏకి మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఫ్రీగా ఇచ్చేస్తుందని మీరు అంటున్నారు, లేదా తక్కువ వడ్డీకి ఇస్తుందని మీరు అంటున్నారు, లో ఇంట్రెస్ట్ అతి తక్కువ వడ్డీకి ఇస్తుందని మీరు అంటున్నారు కదా. మరి ఐడిఏకి ఫండ్స్ ఎట్లా వస్తాయి? ఐడిఏకి ఫండ్స్ 2-3 రకాలుగా వస్తాయి. ఒకటి హిస్టారికల్గా మెంబర్ కంట్రీస్, ఐబిఆర్డి లాగే ఇందులో కూడా మెంబర్ కంట్రీస్ యొక్క ఫండ్స్. ఎడిషనల్గా డోనర్ ఫండ్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు బాగా డబ్బులుండి ఏం చేయాలో తెలియదు వాళ్ళు ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు డొనేట్ చేయాలంటే దే కెన్ డొనేట్ టు ఐడిఏ, బికాస్ ఐడిఏ ఫోకసెస్ ఆన్ వెరీ పూర్ కంట్రీస్, బాగా పూర్ కంట్రీస్ పైన వాటిని డెవలప్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. కాబట్టి డోనర్స్ కూడా ఐడిఏకి చాలా రకాలుగా ఫండ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఐడిఏ ఆల్సో రైజెస్ ఫండ్స్, మనకి బాండ్ మార్కెట్లో, ఫినాన్షియల్ మార్కెట్లో బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా కూడా ఐడిఏ ఫండ్స్ రైజ్ చేస్తుంది. ఇట్ ఆల్సో రిసీవ్స్ మనీ ఫ్రమ్ ఐబిఆర్డి తన ఇన్కంలో, ఐబిఆర్డీకి ఇన్కమ్ సోర్స్లు ఎక్కువ కాబట్టి కొంత మనీ ఐబిఆర్డీ కూడా ఐడిఏకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో ఐబిఆర్డీ నుంచి, మెంబర్ కంట్రీస్ ఫండ్స్ నుంచి, డోనర్ ఫండ్స్ నుంచి, బాండ్స్ ద్వారా ఐడిఏ రకరకాలుగా ఇన్కమ్ జనరేట్ చేసి వచ్చిన ఫండ్స్ని ఎక్స్ట్రీమ్లీ పూర్ కంట్రీస్కి అందిస్తుంది. ఇప్పుడు మీకు ఐబిఆర్డీకి ఐడిఏకి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, ఐబిఆర్డీ యొక్క ఫోకస్ అంతా కూడా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఐబిఆర్డీ ఫోకస్ మిడిల్ ఇన్కమ్ లేదా డెవలపింగ్ కంట్రీస్ పైన అయితే, ఐడిఏ ఫోకస్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కంట్రీస్, లెస్ క్రెడిట్ వర్దీ కంట్రీస్. క్రెడిట్ వర్దీనెస్ తక్కువగా ఉన్న కంట్రీస్ అంటే ఇవి తిరిగి పే చేయలేవు. ఈ క్రెడిట్ వర్దీనెస్ తక్కువగా ఉన్న కంట్రీస్ ఏం చేస్తాయంటే దే కెనాట్ రీపే, వాళ్ళు డబ్బులు తీసుకున్నా వాళ్ళు రీపే చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు డబ్బులు తిరిగి రీపే చేయలేని వాళ్ళు అనమాట. అంటే బాగా పే చేయడానికి అవకాశం లేని అటువంటి కంట్రీస్కి సపోర్ట్ చేయడానికి ఐడిఏ పాటుపడుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఐబిఆర్డి అండ్ ఐడిఏ. అల్టిమేట్గా టుగెదర్, బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ వరల్డ్ బ్యాంక్, నాట్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్. అన్ని కలిపి వరల్డ్ బ్యాంక్ గ్రూప్, ఈ రెండు మాత్రమే మనం కలిపి చూస్తే వి కాల్ దెమ్ వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మీరు తీసుకుంటే ఇట్ ఈస్ ఐఎఫ్సి. ఓకేనా, ఐఎఫ్సి ఈజ్ ది థర్డ్ ఆర్గనైజేషన్ దట్ వీ నీడ్ టు నో అబౌట్. సో ఐబిఆర్డి చూసాము, ఆ తర్వాత మనం ఐడిఏ కూడా చూసేసాము. ఇప్పుడు చూడాల్సింది ఐఎఫ్సి. సో ఐఎఫ్సి యొక్క పనేంటి? ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది? ఐఎఫ్సి వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1956. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఐడిఏ కంటే ముందే ఎస్టాబ్లిష్ చేయబడింది. ఐడిఏ 1960లో, ఇది 1956లోనే ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఐఎఫ్సి యొక్క ఫోకస్ ఏంటి అంటే టు
టు సపోర్ట్ ఆర్ గివ్ ఫండ్ టు ప్రైవేట్ సెక్టర్ ఇన్ లెస్ డెవలప్డ్ కంట్రీస్. అంతగా డెవలప్మెంట్ లేని లేదా డెవలపింగ్ లేదా పేద కంట్రీస్ ఏవైతే ఉంటాయో, పూర్ మరియు డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న ప్రైవేట్ సెక్టార్ని సపోర్ట్ చేయడం దీని యొక్క ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ. చూసారా, అంటే ప్రైవేట్ సెక్టార్కి ఫ్రీగా ఫండ్స్ ఇస్తుందా? లేదు. కన్సెషనల్ రేట్, తక్కువ వడ్డీకి, లో ఇన్కమ్తో అంటే తక్కువ ఇంట్రెస్ట్తో ప్రైవేట్ సెక్టార్కి ఫండ్స్ ఇస్తూ ప్రైవేట్ సెక్టార్ ద్వారా కూడా ఎకనామిక్ గ్రోత్ని పాసిబుల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇన్ ఏ వే ఇట్ సప్లిమెంట్స్ ది ఎఫర్ట్స్ ఆఫ్ IBRD అండ్ IDA. IBRD అండ్ IDA దే వర్క్ విత్ గవర్నమెంట్స్తో వర్క్ చేస్తాయి. వాళ్ళ యొక్క ఎఫర్ట్స్కి ఇంకొంచెం యాడ్ ఆన్ చేస్తూ ఆయా దేశాల్లో ఉన్న ప్రైవేట్ సెక్టార్కి కూడా ఒక లెండింగ్, ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా IFC అనేది ఆ దేశాలకి సహాయం అందిస్తుంది. సో మీకు ఒక చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రైవేట్ కంపెనీ ఉంది. ఈ ప్రైవేట్ కంపెనీ అనేది ఆ దేశంలో ఒక మంచి సెక్టార్లో పనిచేస్తుంది. అంటే ఈ ప్రైవేట్ సెక్టార్ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ వల్ల అక్కడ ఎకానమీ వృద్ధి చెందే అవకాశం ఉంది, అక్కడ పేదరికం తగ్గే అవకాశం ఉంది, ఎన్వైరన్మెంట్కి మంచి జరిగే అవకాశం ఉంది. ఇట్లాంటి సంస్థలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ కావచ్చు. సో ఓవరాల్ సొసైటీకి మంచి చేసే ప్రొడక్ట్స్ని తయారు చేసే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. వాటికి ఇంటెన్షన్ మంచిది, ఆ కంపెనీలు బతికితే చాలా దేశాలకు ఉపయోగపడుతుంది, చాలామంది ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాంటి కంపెనీస్కి ఫండ్స్ లేక వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి కంట్రీస్కి ఫండింగ్ ఇవ్వడం ద్వారా ఆ కంపెనీస్ గ్రో అయ్యడానికి అవకాశం కలుగుతుంది. సో ఆబ్వియస్గా వాళ్ళు సక్సెస్ అయ్యాక వాళ్ళు మనీ ఆబ్వియస్గా రీపే చేస్తారు. సో రీపే చేయడం అనే సమస్య కాదు, ఫండ్ లేకపోవడం అనే సమస్య. అలాగే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 లాంటి సమయంలో ఆఫ్రికా లాంటి దేశాలకి అసలు వ్యాక్సిన్స్ అవైలబిలిటీ లేదు. అమెరికా ధనిక దేశం, వాళ్ళకు ఉన్నాయి. ఇండియాలో వ్యాక్సిన్స్ తయారవుతున్నాయి, ఇండియాకి ప్రాబ్లం లేదు. కానీ ఈ పేద దేశాల పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు IFC ఏం చేయొచ్చు అంటే, ఏదైనా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి నేను మీకు ఫండ్స్ ఇస్తాను, యూ ప్రొడ్యూస్ వ్యాక్సిన్స్ అట్ లార్జ్ స్కేల్, మీకు చాలా తక్కువ వడ్డీకి నేను ఫండ్స్ ఇస్తాను, మీరు లార్జ్ స్కేల్లో వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయండి. ఈ ప్రొడ్యూస్ చేసిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాక్సిన్స్లో కొంత పోర్షన్ మీరు ఆఫ్రికాకి అలాట్ చేయండి. మీకు నచ్చినట్టు అమ్ముకోవడం కాదు, ఆయా దేశాలకి వాళ్ళు డబ్బులు ఇచ్చే కొంటారు, కానీ ఎవరు వాటికి అలాట్ చేయట్లేదు. సో నేను మీకు ఫండ్స్ ఇస్తాను, కానీ దీని ద్వారా ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కొంత పోర్షన్ మీరు ఆఫ్రికాకి అలాట్ చేస్తానంటేనే నేను డబ్బులు ఇస్తాను. అలా కండిషన్స్ పెట్టి ప్రైవేట్ సెక్టార్ని వాళ్ళ ద్వారా ప్రొడక్షన్ చేసి దాన్ని మంచి పర్పస్కి ఉపయోగించేలా కూడా IFC సహాయపడుతుంది. మీకు అర్థమవుతుందమ్మా? ఈ రకంగా IFC ఫంక్షన్ అవుతుంది. IFCకి ఫండ్స్ కూడా ఎలా వస్తాయంటే మెంబర్ కంట్రీస్ ఫండ్స్, మరియు IFCకి కూడా బాండ్స్ ఇష్యూ చేస్తుంది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో. ఇలా ఇష్యూ చేసి బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా రైజ్ చేసిన మనీని ప్రైవేట్ సెక్టార్కి లోన్ రూపంలో, తక్కువ వడ్డీకి లోన్స్ రూపంలో ఇచ్చి వాటి ద్వారా ఇంటర్నేషనల్గా ఎకనామిక్ గ్రోత్ జరిగేలాగా, పవర్టీ ఎలివియేట్ అయ్యేలాగా, పేద దేశాలకి ప్రజలకు ఉపయోగపడేలాగా IFC పాటుపడుతుంది. So this is the story of IFC, the third organization in World Bank Group. So fourth organization in World Bank Group తీసుకుంటే మనకి మిగా ఫుల్ ఫామ్ ఏం చెప్పానమ్మా? ది మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1988లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఈ 5 ఆర్గనైజేషన్స్లో చివరిగా ఎస్టాబ్లిష్ చేయబడింది 1988. నేను ఆర్డర్లో వెళ్ళట్లేదు. సో ఫస్ట్ది IBRD 1944, తర్వాత మనకి IDA 1960, తర్వాత IFC 1956. నౌ లెట్స్ టాక్ అబౌట్ మిగా అంటే మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. సో మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ మిగా యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రమోట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయడం. ఏ రకంగా ప్రమోట్ చేస్తుంది? ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇట్ ప్రొవైడ్స్ సంథింగ్ కాల్డ్ పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్. ఇది ప్రొవైడ్ చేస్తుంది. పొలిటికల్ రిస్క్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చాలాసార్లు
ఏదైనా కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియాలో అమెరికాకి చెందిన ఒక కంపెనీ పెట్టుబడి పెడదాం అనుకుంది. సో పెట్టుబడి పెడదాం అనుకున్న అమెరికన్ కంపెనీకి ఇండియాలో కొన్ని రకాల సమస్యలు రావచ్చు. ఏంటది? కాంట్రాక్ట్ ప్రకారం నడవకపోవడం, కరెన్సీని కన్వర్ట్ చేయడానికి అవకాశం కల్పించకపోవడం, లేదా రాజకీయ పరంగా స్టెబిలిటీ లేకపోవడం, కంపెనీ గవర్నమెంట్ పాలసీస్ ఎప్పటికప్పుడు మారిపోవడం. ఓకే, ఇట్లాంటి వాటిని పొలిటికల్ రిస్క్ అంటాం. అంటే గవర్నమెంట్స్ తీసుకున్న డెసిషన్స్ వల్ల, పొలిటికల్ ఎన్వైరన్మెంట్లో వస్తున్న మార్పుల వల్ల ఎరైజ్ అయ్యే రిస్క్. బిజినెస్ పరమైన రిస్క్ కాదు అది. అంటే ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మార్కెట్లో సేల్ అవ్వకపోవడం వల్ల, కంపెనీ ప్రొడక్ట్స్ జనాలకి నచ్చకపోవడం వల్ల వచ్చిన రిస్క్ కాదు అది. పొలిటికల్ ఎన్వైరన్మెంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ మారిపోవడం, వాళ్ళకి కాంట్రాక్ట్ని ఆనర్ చేయకపోవడం, ఇట్లాంటి రకరకాల పొలిటికల్ గవర్నమెంట్స్ తీసుకున్న నిర్ణయాల వల్ల వీళ్ళ పెట్టుబడికి కొంత రిస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో మనం చేసుకోవడం వేరు, వేరే దేశానికి వెళ్ళడం వేరు. వేరే దేశాల నిర్ణయాలు వింతగా తేడాగా ఉంటే దానివల్ల వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాంటి కంపెనీస్కి మిగా ఈ పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్సూరెన్స్ ఏం చేస్తుందో మనకి ఇన్సూరెన్స్ ఏం చేస్తుందంటే, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లాస్ నువ్వు కాంపెన్సేట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటావు, నీకు సడన్గా జబ్బు వచ్చి హాస్పిటలైజ్ అయ్యావు. మరి హాస్పిటలైజ్ అయినప్పుడు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నీకు నీ హాస్పిటల్ బిల్ పే చేస్తాడు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు, యాక్సిడెంట్ అయ్యి కాలో చేయి ఎరిగింది, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు కాబట్టి నీకు ఫండ్స్ వస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు, సడన్గా నువ్వు పోయావు, సో నీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నీ నామినీ, నీ భార్య కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి కుటుంబం రోడ్డు మీద పడకుండా ఫండ్స్ అనేవి వస్తాయి. అలాగే ఈ మిగా ప్రొవైడ్ చేసే పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ కంపెనీకి టెన్షన్ తగ్గుతుంది. సో ఏదైనా నాకు ఇష్యూస్ ఉన్నా సరే నాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లాస్ డ్యూ టు పొలిటికల్ రిస్క్ ఐ విల్ బీ కాంపెన్సేటెడ్ అనే విషయం అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా? అలాగే ఏదైనా కంపెనీ ఒక దేశంలో పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళు మిగా దగ్గర పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నారనుకోండి, అలాంటి కంపెనీకి లోన్స్ ఇవ్వడానికి బ్యాంక్స్ కూడా ముందుకు వస్తాయి. బికాజ్ దే హ్యావ్ ఇన్సూరెన్స్. అంటే ఈ కంపెనీ ఒకవేళ ఎత్తేసే పరిస్థితి ఉండదు, పొలిటికల్ రిస్క్ ఈ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అయిపోయింది. సో ఇలాంటి ఇన్సూరెన్స్ నీ చేతిలో ఉన్నప్పుడు నీకు ఫండ్స్ జనరేట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో ఈ రకంగా అనిశ్చిత అనేది పోగొట్టి వాళ్ళకి టెన్షన్లు అనేవి తగ్గించి ఈ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఒక ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తూ కంపెనీస్ డెవలపింగ్ కంట్రీస్లో, ఈ రిచ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ కంపెనీస్లో పెట్టుబడులు పెట్టే వాతావరణాన్ని అందిస్తుంది మిగా. సో ఈ రకంగా డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఫర్దర్ డెవలప్మెంట్కి సహకారాన్ని మిగా అందిస్తుందని మనం చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఈజ్ ICSID. ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది? 1966లో. మిగా కంటే ముందే ఇది వచ్చింది. సో ICSID యొక్క పర్పస్ ఏంటి అంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ICSID యొక్క పర్పస్ ఏంటి? టు ప్రొవైడ్ యాన్ ఇంపార్షియల్, అంటే ఎటువంటి బయాస్ లేకుండా నిష్పక్షపాతమైన అండ్ ఇఫెక్టివ్ మెకానిజం. ఇంపార్షియల్ అండ్ ఎఫెక్టివ్ మెకానిజం దేనికోసం? ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు సెటిల్ చేయడానికి ఒక ఎఫెక్టివ్ మెకానిజంని, ఇంపార్షియల్ మెకానిజంని క్రియేట్ చేయడం దీని యొక్క పర్పస్ అనమాట. అయితే దీనివల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు చూడండి, మీకు ఇందాకలాగే ఇది ఒక కంట్రీ ఉంది, ఒక డెవలపింగ్ కంట్రీ. ఇది ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఫారిన్ కంపెనీ ఉంది, లేదా ఫారిన్ ఇన్వెస్టర్ ఉన్నాడు. సో ఈ ఫారిన్ కంపెనీ డెవలపింగ్ కంట్రీలో పెట్టుబడులు పెట్టిన తర్వాత లెట్స్ సే దేర్ ఇస్ ఎ డిస్ప్యూట్. ఈ రెండింటి మధ్య డిస్ప్యూట్ వచ్చింది. ఎవరికి? ఈ కంపెనీకి. కంపెనీ ఏ అనుకోండి, కంట్రీ బి అనుకోండి. కంపెనీ ఏకి మరియు కంపెనీ బికి డిస్ప్యూట్ వచ్చింది. మరి డిస్ప్యూట్ వచ్చినప్పుడు రెజల్యూషన్ కావాలి కదా. అలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు రిజాల్వ్ చేయడానికి అవసరమైన మెకానిజంని ICSID మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ రెండు, ఒకటి ఈ కంట్రీ మరియు ఈ కంపెనీ, ఈ రెండు కూడా ఈ గ్రూప్ని నమ్ముతాయి. ఎందుకని? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో భాగం ఇది. దీంట్లో పొలిటిసైజేషన్ అనేది ఏమీ లేదు. ఏ పొలిటికల్ ఆస్పెక్ట్ పలానా కంట్రీ వీళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పడానికి కూడా లేదు. అందుకే ఇంపార్షియల్ అనేది ఇట్స్ లైక్ ఏ జుడిషియరీ అన్నట్టు అనమాట, లైక్ ఏ జుడిషియరీ. సో ఇక్కడ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ రెండు, కంపెనీకి మరియు దేశానికి మధ్య మీడియేషన్ చేస్తారు, ఆర్బిట్రేషన్ చేస్తారు,
అసలు ఏ కేసు లేకుండా కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసే మెకానిజం ఉంటుంది, లేదా ప్రాపర్ కేసు లాగా ఆర్బిట్రేషన్ చేసి తీర్పిచ్చి ఫైనల్గా సెటిల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో సెటిల్మెంట్ మెకానిజం ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో సెటిల్మెంట్ డిస్ప్యూట్ రెజల్యూషన్కి సెటిల్మెంట్ మెకానిజం అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒక హ్యూజ్ కంపెనీ ఉంది, నేను పలానా దేశంలో పెట్టుబడి పెట్టాలనుకున్నాను, పెడతాను, నాకు అక్కడ ప్రాబ్లమే లేదు, పెట్టుబడి పెట్టేస్తాను. కానీ నాకు అక్కడ ఎవరితోనైనా గొడవ అయింది, కాంట్రాక్ట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయట్లేదు, ఇష్యూ చేస్తున్నారు, డిస్ప్యూట్ వచ్చింది, నేను ఎక్కడికి వెళ్తాను? ఆ దేశపు కోర్టుకి వెళ్ళొచ్చు. మేబీ ఆ దేశపు కోర్ట్స్ అనేవి ప్రాపర్గా ఫంక్షన్ అవ్వకపోతే అప్పుడు నాకు ఇంకొక మెకానిజం ఉండాలి కదా. అలాంటి మెకానిజమే ఐసిఎస్ఐడి ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రాపర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అనమాట. సో ఈ మెకానిజం వల్ల ఒక కంపెనీకి అది ఏ కంట్రీలో పెట్టుబడి పెట్టిందో ఆ కంట్రీకి కావచ్చు, లేదా రెండు దేశాల మధ్య పెట్టుబడులకు సంబంధించి డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినా సరే ఐసిఎస్ఐడి అనేది రిజాల్వ్ చేస్తుంది. రిజాల్వ్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎలా? బై ప్రొవైడింగ్ ఎ ఫోరం ఫర్ ద రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ దట్ మే అరైజ్ బిట్వీన్ గవర్నమెంట్స్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్. ఫారెన్ ఇన్వెస్టర్స్కి ప్రభుత్వాలకి మధ్యలో కావచ్చు, రెండు దేశాల గవర్నమెంట్స్కి మధ్య కావచ్చు, వచ్చే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి ఒక అనువైన వాతావరణాన్ని, ఒక ఫోరంని క్రియేట్ చేయడం దీని యొక్క ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ. సో ఈ రకంగా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ని మన ఐసిఎస్ఐడి అనేది ప్రమోట్ చేస్తుంది. సో క్విక్ రివిజన్, 1944లో మనకి ఫస్ట్ ఫామ్ అయిన ఆర్గనైజేషన్ ఐబిఆర్డి. ప్రధానంగా ఎందుకంటే వరల్డ్ వార్ II తర్వాత చితికిపోయిన యూరోపియన్ కంట్రీస్ యొక్క ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ అండ్ రీబిల్డింగ్ కోసం స్టార్ట్ చేశారు. తర్వాత మనకి ఫామ్ అయిన అదర్ ఆర్గనైజేషన్ ఐడిఏ. సో ఐడిఏ మనకి 1960లో ఫామ్ అయింది. 1960లో ఫామ్ అయిన ఐడిఏ యొక్క ప్రధాన ఉద్దేశం పేద దేశాలకి, ఎక్స్ట్రీమ్లీ పూర్ కంట్రీస్కి ఫండ్స్ అందించి అవి డెవలప్ అయ్యేందుకు అవసరమైన సహకారాన్ని అందించడం, అక్కడ పవర్టీని ఎరాడికేట్ చేసి లివింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసి ఆ దేశాలు డెవలప్ అయ్యేలా చేయడం ఐడిఏ. సో ఐడిఏ ఫోకస్ మీరు తీసుకుంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కంట్రీస్ అని తీసుకోవచ్చు. ఐబిఆర్డి ఫోకస్ ఏంటి అంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లేదా డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పి తీసుకోవచ్చు. ఐబిఆర్డి ఇనీషియల్గా యూరోపియన్ కంట్రీస్కి హెల్ప్ చేయడానికి స్టార్ట్ అయినప్పటికీ తర్వాత ఇట్ షిఫ్టెడ్ ఇట్స్ ఫోకస్ టు డెవలపింగ్ కంట్రీస్ అనమాట. ఆ తర్వాత మనం మాట్లాడుకునే అనదర్ ఆర్గనైజేషన్ ఐఎఫ్సి. ఈ ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్, ఇది మనకి 1956లో ప్రారంభమైంది. ఐఎఫ్సి ఎవరిపైన ఫోకస్ చేస్తుంది? ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రైవేట్ సెక్టర్. ఎక్కడున్న ప్రైవేట్ సెక్టర్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న ప్రైవేట్ సెక్టార్కి చేయూతని అందించడం ద్వారా, వాటి ద్వారా సొసైటీకి మంచి జరిగే కార్యక్రమాలు, పవర్టీని ఎలివేట్ చేసి ఎకనామిక్ గ్రోత్కి పాటుపడే కార్యక్రమాలకి అవసరమైన ఫండింగ్ ఐఎఫ్సి ఇస్తుంది. ఆ తర్వాత మనం మాట్లాడుకున్నది మిగా. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో చిట్టచివరిగా ఫామ్ అయింది మిగా 1988లో. సో మిగా మనకి పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే పొలిటికల్ రిస్కుల ద్వారా ఇన్వెస్టర్స్ నష్టపోకుండా దానికి ప్రొటెక్షన్ అనేది అందిస్తుంది. పొలిటికల్ రిస్క్ అంటే అర్థం ఏంటమ్మా? ఈ గవర్నమెంట్స్ తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ మాట మీద నిలబట్టకపోవడం, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంట. ఒక అగ్రిమెంట్ చేసుకొని, గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ చేసుకొని కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసింది, అది గవర్నమెంట్ మాట తప్పింది అనుకోండి, అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇట్లాంటి వాటి వల్ల జరిగే నష్టాలకి ఇది ఒక రకమైన ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అని మనం చెప్పొచ్చు. అలాగే మనం మాట్లాడుకున్న చివరి ఆర్గనైజేషన్ ఐసిఎస్ఐడి. లాస్ట్లో మాట్లాడుకుంది ఏంటమ్మా? ఐసిఎస్ఐడి. సో ఐసిఎస్ఐడి 1966లో ప్రారంభమైంది. సో ఐసిఎస్ఐడి మనకి ఇట్ ప్రొవైడ్స్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. ఇట్స్ ఎ ఫోరం ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ఎవరి మధ్య? బిట్వీన్ ఇన్వెస్టర్స్ అండ్ గవర్నమెంట్స్. ఇన్వెస్టర్స్కి మరియు గవర్నమెంట్స్కి డిస్ప్యూట్స్ ఏమన్నా వస్తే దాన్ని రిజాల్వ్ చేయడానికి అవసరమైన మెకానిజం అనేది ఐసిఎస్ఐడి మనకి ప్రొవైడ్ చేస్తుంది. క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు చూసినట్లయితే మొట్టమొదటగా ఫామ్ అయిన ఆర్గనైజేషన్ ఏది, ఫస్ట్ ఫామ్ అయిన ఆర్గనైజేషన్ ఏది అంటే మనకి ఐబిఆర్డి అవుతుంది. సెకండ్ ఫామ్ అయింది ఐఎఫ్సి అవుతుంది. థర్డ్ ఫామ్ అయింది ఐడిఏ. ఫోర్త్ ఫామ్ అయింది 1966లో ఐసిఎస్ఐడి. చివరిగా లేటెస్ట్గా వచ్చింది 1988లో మిగా. ఇది పుట్ టుగెదర్, ఈ 5 కలిపి మనం వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని అంటాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఒక కంప్లీట్ పిక్చర్ మీకు వచ్చి ఉంటుంది. ఇకపై ఎవరైనా వరల్డ్ బ్యాంక్ అనగానే ఒక ఆర్గనైజేషన్ కాదు, 5. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే 5, వరల్డ్ బ్యాంక్ అంటే 2. ఐబిఆర్డి మరియు ఐడిఏ కలిపి వరల్డ్ బ్యాంక్ అని అంటాం. ఓకే, టేక్ కేర్. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలంటే నా పర్సనల్ గైడెన్స్లో విశాఖపట్నంలో
మీకు కొత్త బ్యాచెస్ న్యూ బ్యాచెస్ 1 ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతున్నాయి. అతి తక్కువ ఫీజు 48,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు జిఎస్ ప్లస్ సిసాట్ క్లాసెస్ ఆఫ్లైన్లో జరుగుతాయి. ఎడిషనల్గా యూ విల్ హ్యావ్ ఫ్రీ యాక్సెస్ టు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆన్ ది యాప్లో ఈ 4 కోర్సులు కూడా మీకు ఫ్రీ వస్తాయి. 19 పుస్తకాలు కూడా మీకు ఇవ్వబడతాయి. ఈ ఫీజు 31 జనవరి వరకు మాత్రమే వ్యాలిడ్ అనే విషయాన్ని మర్చిపోకండి. 1 ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతున్న న్యూ బ్యాచెస్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది రిపబ్లిక్ డే ఆఫర్ మాత్రమే. తర్వాత మీకు ఈ ఫీజు ఇలాంటి ఫీజు అనేది అందుబాటులో ఉండదు. కీప్ ఇట్ ఇన్ మైండ్. టేక్ కేర్.